ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రికాల ప్రార్థనకు మీకందరికీ కూడా స్వాగతం. ప్రియమైన వారులారా, ఈరోజు మీరు ఎన్నో ఆలోచనలతో, భయాలతో లేదా నిరాశతో ఈ ప్రార్థన వినడానికి వచ్చి ఉండవచ్చు. కానీ ఈ రాత్రి దేవుడు మీతో ఒక గొప్ప వాగ్దానం మాట్లాడుతున్నాడు. నీ జీవితం యాదృచ్ఛికం కాదు, నీ భవిష్యత్తు నా చేతిలో ఉంది అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. ఈ రాత్రి మనము ఆ వాగ్దానాన్ని విశ్వాసంతో పట్టుకొని ప్రార్థిద్దాం. ప్రియులారా, మన జీవితంలో కొన్ని సందర్భాలలో దేవుడు మనలను మర్చిపోయాడేమో అనిపిస్తుంది. ఎన్నో ప్రార్థనలు చేసినా సమాధానం ఆలస్యమైనప్పుడు నా జీవితానికి ఇంకా ఆశ ఉందా అనే ప్రశ్న మనలో కలుగుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలోనే దేవుడు ఇశ్రాయేలీయులకు ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వాక్యాన్ని ఇచ్చాడు. ఏంటి ఆ వాక్యం అంటే, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. వారు ఇశ్రాయేలీయులు చెరలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళను దేవుడు విడిచిపెట్టలేదు. వారు చెరలో ఉన్న సమయంలోనే దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడు. అంటే వారు చెరలో ఉండడం, వారు ఎక్కడో వేరే దేశాలలో ఉండడం, వేరే బానిసత్వంలో ఉండడం, ఇదంతా కూడా ఆయన ఉద్దేశం ప్రకారమే జరిగింది. ఆయనకు వారి కొరకు ఒక మంచి ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు. ఈరోజు అదే దేవుడు మన జీవితాన్ని కూడా చూస్తూ ఉన్నాడు. నీ జీవితంలో నీకున్నటువంటి సమస్యలు, నీకున్నటువంటి కష్టాలు అవన్నీ వచ్చి ఉన్నాయంటే అవి కేవలం ఏదో మనం చేసుకున్న తప్పిదాలా, లేకపోతే ఇంకొకళ్ళు చేసిన తప్పిదాలా, లేకపోతే అపవాది ప్రయత్నమా, ఇలా రకరకాలుగా మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ మన జీవితంలో వచ్చే కష్టాలు, మన జీవితంలో వచ్చే కొన్ని టెస్టులు, అంటే మనల్ని దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. ఇలాంటి పరీక్షలు ఇవన్నీ కూడా మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. మన కుటుంబం గురించి, మన ఆరోగ్యం గురించి, మన ఆర్థిక పరిస్థితి గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి, మన సేవ గురించి అన్నీ కూడా ఆయనకు తెలుసు. కాబట్టి మనం అనుకుంటాము, ఎందుకు ఇలా జరిగింది నా జీవితంలో, ఎందుకు ఇలా జరుగుతుంది, ఇంకా నాకు భవిష్యత్తు లేదా, ఇంకా నాకు ఎలాంటి నిరీక్షణ లేదా అని మనం దిగులు పడుతూ ఉన్నట్లయితే దేవునికి అన్నీ తెలుసు. ఆయన మన గురించి ఆయన ఉద్దేశించిన సంగతులన్నీ కూడా మనకు హానికరమైనవి కావు. అవన్నీ కూడా మనకు నిరీక్షణ కలుగునట్లుగా సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరములు కావు అని ఒక మాట దేవుడు చెప్తూ ఉండగా మనము దానిని బట్టి ఎంతో నమ్మకము, విశ్వాసము కలిగి దేవుని నమ్మొచ్చు. ఎందుకంటే దేవునికి సమస్తం తెలుసు. మనకు కనిపించేది మన ఎదుట ఉన్న సమస్య, మనకు కనిపించేది మన ఎదుట ఉన్న కష్టము, శ్రమ, ఇదే. కానీ దేవునికి కనిపించేది పరిష్కారం. మన సమస్యను ఆయన చూడడం లేదు, ఆయన మన పరిష్కారాన్ని చూస్తున్నాడు. మన పట్ల ఆయన ఏం చేయాలో దానిని ఆలోచిస్తూ ఉన్నాడు. మనకు కనిపించేది మూసి వేయబడిన తలుపు కావచ్చు, కానీ దేవుడు కొత్త తలుపును సిద్ధం చేస్తూ ఉన్నాడు. మనకు ఏ దారి లేదా అని మనం దిగులు పడుతూ ఉండవచ్చు, కానీ దేవునికి ఎన్నో మార్గాలు తెలుసు. ఆయన మార్గాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. యెషయా గ్రంథంలో ఆయన చెప్పినట్లుగా, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనము దేని గురించి భయపడాలి? మన జీవితంలో ఇన్ని జరుగుతూ ఉన్నాయి, ఇదేంటి ప్రభా అని శిష్యులు తుఫాన్లో ప్రవేశించినప్పుడు వాళ్ళు అనుకోలేదు. అంటే వాళ్ళు ఏమని అనుకున్నారంటే, ఏంటి ఇంత కష్టం వచ్చింది, ఇంత పెద్ద తుఫాన్ అనుకున్నారు. కానీ దేవునికి తెలుసు కదా. ఆయన అంటున్నాడు, మీరెందుకు చింతిస్తున్నారు, దాని గురించి ఎందుకు మీరు భయపడుతున్నారు అని. మీరు అల్ప విశ్వాసం కలిగి ఉన్నారా అని అడుగుతున్నాడు. ఈ దినాన ఆయనను విశ్వసించకుండా మనం కూడా దిగులు పడుతూ, కృంగిపోతూ, అందరి దగ్గరికి వెళ్తూ, నాకు ఈ సమస్య ఉంది, నాకు ఇలా ఉంది, నా పరిస్థితి ఇది అని అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
వాళ్ళకి చెప్పుకోవడం వల్ల మనకేమీ రాదు. కానీ దేవుడు సమస్తం ఎరిగినవాడు. ఆయన మనకు పరిష్కారం ఆల్రెడీ సిద్ధం చేసి ఉన్నాడు. కాబట్టి మనకు కనిపించేది మూసివేయబడిన తలుపే, కానీ దేవుడు కొత్త తలుపును సిద్ధం చేస్తున్న సంగతి మనకు తెలియదు. అందుకే మనము ఈ రాత్రి నిరాశను విడిచిపెట్టి దేవుని వాగ్దానాన్ని నమ్ముదాం. దేవుడు ఆలస్యం చేయవచ్చు, కానీ ఆయన ఎప్పుడూ తప్పు చేయడు. ఆయన సమయం ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. తగిన సమయంలో ఆయన వస్తాడు. తగిన సమయంలో నీ జీవితంలో కార్యము జరిగిస్తాడు. ఆయన సంకల్పాలు మన మేలు కోసమే. కాబట్టి దిగులు పడకుండా మనము దేవుని కొరకు ఎదురు చూద్దాం. దేవుని పరిష్కారం కొరకు ఎదురు చూద్దాం. మరి దేవుడు మనకు సహాయం చేయాలని ప్రార్థనలోనికి వెళ్దామా? పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమును స్తుతిస్తున్నాము. ఈ రాత్రి మమ్మల్ని నీ సన్నిధికి చేర్చినందుకు నీకు వందనములు ప్రభా. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం ద్వారా మీరు మాకు ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి నీకు వందనములు. మా జీవితాలను గురించి నీకు సంకల్పాలు ఉన్నాయి, మంచి సంకల్పం ఉంది, మా పట్ల మంచి ప్రణాళిక ఉంది అని మేము విశ్వసిస్తున్నాం తండ్రి. ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని కూడా నీ కృపతో దర్శించుము. నిరాశలో ఉన్న వారికి ఆశను అనుగ్రహించుము. భయపడుతున్న వారికి నీ సమాధానాన్ని అనుగ్రహించుము. అనారోగ్యంతో ఎవరెవరైతే బాధపడుతున్నారో వారిని స్వస్థపరచండి. మీరు స్వస్థపరిచే దేవుడు ప్రభా. మీ గాయపడిన హస్తంతో వారిని తాకి వాళ్ళకు స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించము. ఎంతోమంది ఐసీయూలలో ఉన్నారు, వెంటిలేటర్పై ఉన్నారు. నాయన కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎవరైతే భయంకరమైన ఆర్థిక సమస్యలలో ఉన్నారో, ఇబ్బందులలో ఉన్నారో, అనేక భయంకరమైన కష్టాలు ఎదుర్కొంటూ అప్పుల సమస్యలో ఉన్నారో వాళ్ళను మీరు దర్శించండి. వారి ఎదుట అనేక మార్గములను తెరిచి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి, వారికి మంచి అవకాశాలను అనుగ్రహించండి ప్రభా. మరి విద్యార్థులను దీవించి వారు చక్కగా చదువుకోవడానికి సహాయం చేయండి ప్రభా. వివాహాలు ప్రయత్నాలు చేస్తున్న వారికి సహాయం చేయండి. చదువుకుంటున్న బిడ్డలను మీరు నీ కాపుదల్లో భద్రంగా కాపాడండి. కుటుంబాలలో సంతోషము సమాధానం అనుగ్రహించండి. ఏ ఇబ్బందులు లేకుండా అందరూ కూడా కలతలు లేకుండా సామరస్యంతో జీవించడానికి సహాయం చేయండి. వృద్ధులను దీవించి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. చిన్న బిడ్డలను దీవించండి. వారిని నీ దయాందును మనుషుల దయాందును వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, ఎవరైతే ఆత్మీయులను కోల్పోయి భయంకరమైన వేదనలో ఉన్నారో, కొంతమంది ఒంటరితనంతో బాధపడుతూ ఉన్నారు నాయన, వాళ్ళందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా కావాల్సిన నెమ్మదిని అనుగ్రహించండి. ప్రతి భారాన్ని నీ పాదాల యొద్ద ఉంచుతూ ఉన్నాం ప్రభా. మా తండ్రి, ఈ రాత్రి సమయంలో డ్యూటీలు చేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని, సైనికులను, అధికారులను, రక్షణ శాఖలో పనిచేస్తున్న వాళ్ళను దీవించి వారందరి పనులలో మీరు సహాయం చేయమని, అప్రమత్తతో ఉండినట్లుగా సహాయం చేయండి. వారి ఓపికను సమాధానం వారు కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. రాత్రులు నాయన ఎలాంటి ప్రయాణాలలో ఉన్న వాళ్ళను క్షేమంగా ఇండ్లకు చేర్చండి ప్రభా. మరి ఎంతోమంది శ్రమలలో ఉన్నారు, కష్టాలలో ఉన్నారు, మరణ పడకలపై ఉన్నారు నాయన. ఎంతోమంది మరి వృద్ధులు, చిన్నారులు ఎలాంటి ఆసరా లేకుండా తండ్రి నిరాశ్రయులుగా, నిస్సహాయాలుగా ఉన్నారు. ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు అనేక మంది నాయన. వీరందరినీ కూడా మీరు కనికరించి కాపాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా. రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించండి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా నీ యొక్క రక్షణలోనికి రావాలి, వారిని తెలుసుకోవాలి, నీ యొక్క సిలువ విలువను అర్థం తెలుసుకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా. ఇంకా నిద్రలేమితో బాధపడుతున్నటువంటి సహోదరులను అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఏ కారణం చేత వారికి నిద్ర పట్టడం లేదో ఆ భయంకరమైన వేదన, భారము, దుఃఖము అన్నీ కూడా తొలగించి వారి హృదయాలలో నెమ్మదిని అనుగ్రహించండి తండ్రి మా ప్రభా. వారు నీ యందు భయభక్తులతో తండ్రి నీ యొక్క వాక్యమును ధ్యానిస్తూ పడుకునేలాగా సహాయం చేయండి. కోపము, ద్వేషము, క్షమాపణ లేని గుణం ఉన్నట్లయితే వాటిని తీసివేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ. వ్యసనాలకు గురై ఎంతమంది అయితే నాయనా ప్రభా మరి సమాధానం లేని స్థితిలో ఏ కుటుంబాలు ఉన్నాయో వాళ్ళను కూడా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా. ఈ రాత్రిని మా ఇంటిని, మా మా బంధువులు, రక్త సంబంధికులు అందరినీ కూడా ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ప్రతి ఇంటిని సమాధానంతో నింపండి. ప్రతి ఒక్కరు కూడా నేను నిద్రించబోతుండగా పగలంతా మీరు మాకు తోడండి. అన్ని విషయాలలో నడిపించారు
మాకు కావాల్సిన జ్ఞానం ఇచ్చారు, మాకు కావాల్సినటువంటి నడుపుదల ఇచ్చారు తండ్రి. మేము ఎంతో చక్కగా పని చేసుకున్నాము, నీ చిత్తానుసారంగా జీవించామని నమ్ముతున్నాము. ఈ రాత్రి మా అపరాధములను క్షమించండి. ఇతరులు మా ఎడల చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము తండ్రి. రేపటి దినాన మేమేం చేయవలన అవన్నీ కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. మేము సిద్ధపడిన ప్రతి పనిని కూడా మీరు జయప్రదం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి దేవ, రాత్రి వేళ మేము నిద్రిస్తున్నప్పుడు మాతో మీరుండండి తండ్రి. ఆదమర్చి నిద్రిస్తున్నప్పుడు ఆకస్మికంగా ప్రమాదంలో అనారోగ్యంలో కలగకుండా కాపాడండి తండ్రి. చెడ్డ కలలు, భయాలు, ఆందోళనలు, శత్రువు యొక్క ప్రతి కార్యాన్ని యేసునామంలో తొలగించమని, లయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, మంచి నిద్ర రెస్ట్ మాకు అనుగ్రహించండి. ఉదయకాలంన సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించడానికి ప్రభా, రేపు ఉదయంలో మంచి ఆరోగ్యంతో మమ్మల్ని లేపండి ప్రభా. నాయన, మేము కొత్త నిరీక్షణ కలిగి నీ సన్నిధిలో నిన్ను స్తుతించి మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము. నీ చిత్తమే మా జీవితాలలో నెరవేరునుగాక. ఆమెన్, ఆమెన్. ఈ రాత్రి నా జీవితానికి దేవుని మంచి ప్రణాళిక ఉంది, నా భవిష్యత్తు ఆయన చేతుల్లో సురక్షితంగా ఉంది అన్న ఈ వాగ్దానాన్ని మన హృదయాలలో నిలుపుకుందాం. ఈ మాటను విశ్వాసంతో ప్రకటిస్తూ నిద్రించండి. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వీడియోను లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా అనేక మందికి ఇది రికమెండ్ చేయబడుతుంది. మీ కుటుంబ సభ్యులు, మీ స్నేహితులతో దీన్ని షేర్ చేయండి. ఇలాంటి ప్రతిరోజు ఉదయము రాత్రి ప్రార్థనల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ను ఆన్ చేయడం మర్చిపోవద్దు. దేవుని సమాధానం మీతో ఉండునుగాక.